ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదంట. ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయడం అవివేకం. ఇంకా రియల్ ఎస్టేట్ కోసమే భూముల వినియోగం మార్పాట. రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ అట. ఇంకా ఫార్మాసిటీని పక్కకు పెట్టేసి భూముల కోసమే ఏదైతే మన ఫ్యూచర్ సిటీ ఉంది కదా దాన్ని తెర మీదకు తెచ్చి భూముల కోసమే చేస్తూ ఉన్నారని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని ఇది ఒక అవాస్తవ ఆలోచన మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న సీఎం లక్ష్యం ప్రజా వ్యతిరేకమని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు అంటూ ఎద్దావా చేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవివేకంతో కేసీఆర్ హయాంలో రూపొందించిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టును పక్కన పెట్టిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభంగా ఉండేదని, దీన్ని రద్దు చేయడం అభివృద్ధి వ్యతిరేక నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రియల్ ఎస్టేట్ అవసరాలకు మళ్లించడం చట్టవిరుద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇక 2013 భూసేకరణ చట్టం ప్రకారము ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటం అన్యాయం, చట్టవిరుద్ధమని తేల్చి చెప్పారట. ఇక ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఇప్పుడు సందిగ్ధంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 56 గ్రామాల పరిధిలో 20,000 ఎకరాల ప్రాజెక్టుగా రూపొందించిన ఫార్మాసిటీకి రైతులు తమ భూములు సమర్పించారని, ఇప్పుడు అవి వృధాగా మారే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో భారీ భూ కుంభకోణం జరుగుతుందని అనుమానాలు కలుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో స్పష్టత ఇవ్వకపోతే ప్రజలను మోసం చేస్తున్నట్లే అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం మానబోమని హెచ్చరించారు. ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నష్టపరిచే దిశగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకంగా మారుతుందని మరోసారి బీఆర్ఎస్ నేత ధ్వజమెత్తారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కోసం అయితే ఫార్మాసిటీని తీసుకొచ్చారో, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్యూచర్ సిటీని తీసుకురాబోతూ ఉన్నారో, ఎవరు ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చినా కూడా అక్కడ భూముల సేకరణ ఎవరైతే చేస్తారో పేద ప్రజల నుంచి, అక్కడ తండాలో ఉన్న గ్రామ ప్రజల నుంచి ఎన్ని గ్రామాల నుంచి అయితే సేకరిస్తారో వాళ్లకు న్యాయం జరిగే విధంగానే ఉండాలి తప్పించి ఇక్కడ నాయకులు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండకూడదు. సో పెట్టుబడిదారు ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్లకు న్యాయం చేకూర్చే విధంగా ఉండదు. సో అక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు భూములు తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళకు లేదంటే వాళ్ళకు వచ్చే రేటు విధంగా భూములకు రేటు కట్టి ఇచ్చడం, ఆ రెండు విధాలుగా న్యాయం చేస్తేనే అప్పుడు న్యాయం జరుగుతుంది. అటు భూములు కోల్పోతారు, అటు స్థానికంగా ఉండే సాగు చేసుకునే వాళ్ళ వ్యవసాయ భూమి అవుతుందో వాళ్ళ వృత్తి అవుతుందో వాళ్ళకు కూడా దెబ్బ పడడం జరుగుతుంది. సో అట్లా రెండు విధాలుగా కూడా నష్టపోతూ ఉంటారు. సో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మాత్రమే ఉండాలి తప్పించి వీళ్ళైతే అది రద్దు చేసి మళ్ళీ ఇంకోటి తీసుకురావడము, వీళ్ళు కొత్తగా మళ్ళీ భూములు సేకరించడము, మళ్ళీ వాళ్ళైతే వీళ్ళు సేకరించిన భూములు వీళ్ళు రద్దు చేయడం. సో అట్లా రైతులు నష్టపోతారు, వ్యవసాయదారులు నష్టపోతారు, ఎక్కడైతే వ్యవసాయం మీద ఆధారపడతారో వాళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోవడం జరుగుతుంది.